దైవం చూడన్నా చూడన్నా యేసే ఆ దైవం చూడన్నా చూడన్నా మహిమలు ఎన్నో చేశాడన్న మార్గం తానే అన్నాడన్న మహిమలు ఎన్నో చూపాడన్న మార్గం తానే అన్నాడన్న మహిమనిషిగా మారిన దేవుడుగా మరణాలుగా రక్షించబడి అనేక మంది యేసుక్రీస్తు వారు ఎవరో, యేసుక్రీస్తు వారు ఎలాంటి వారు, ఆ దినాలలో ఆయనను వెంబడించిన వారు అనేక మంది ఉన్నారు. అలాగే ఒక జక్కియా అనే వ్యక్తి కూడా యేసు ఎవరో అని ఆయన చూడాలని ఆశ కలిగి ఉన్నాడు. అందుకని ఆశ కలిగిన ప్రాణాన్ని తృప్తిపరిచే దేవుడు కనుక జక్కియా ఏ ప్రాంతంలో ఉన్నా, ఏ పట్టణంలో ఉన్నా, ఏ ఈదులో ఉన్నా జక్కీ దగ్గరికి వెళ్ళాలి. జక్కీ మనసును ఎరిగిన దేవుడు యేసుక్రీస్తు వారు జక్కీ దగ్గరికి వెళ్తానికి ఇష్టపడ్డారు. అప్పుడు ఆనాడు జక్కీ కూడా యేసుక్రీస్తు వారిని చూశాడు. చూసిన జక్కీ ఆ యేసును చేర్చుకున్నాడు. చేర్చుకుని యేసుక్రీస్తు వారి ద్వారాగా రక్షణ వచ్చినది. ఈయన కూడా అబ్రహాం కుమారుడే అని ఆనాడు యేసుక్రీస్తు వారు కూడా అంటం జరిగింది. ఈ రోజు మీరు కూడా తెలుసుకోవాల్సింది ఏంటంటే యేసుక్రీస్తు వారు ఎవరు. ఈ రోజు ఈ మధ్యాహ్న కాలంలో దైవజనులు మరి ప్రసాద్ గారి ద్వారాగా కొంతమంది సేవకుని గ్రామానికి వచ్చి యేసుక్రీస్తు వారి ప్రేమను మీకు తెలియపరచాలని. చాలా మంది ప్రేమ ఉంటుంది, భార్య భర్తల్లో ప్రేమ ఉంటుంది, అక్క చెల్లెల్లో ప్రేమ ఉంటుంది, అనాథముల్లో ప్రేమ ఉంటుంది, అందరికీ ప్రేమ ఉంటుంది. కానీ ఆ ప్రేమ స్వార్థపూర్వకమైనది, ఏదో ఆశించని ఆ ప్రేమను చూపిస్తారు. కానీ యేసుక్రీస్తు వారి ప్రేమ అలాంటిది కాదు. ఆయన శాశ్వతమైన ప్రేమతో మనల్ని ప్రేమించాడు. ఆయన ప్రేమలో స్వార్థం లేదు. ఆయన మనల్ని అంతగా ప్రేమించాడంటే ఆయన కలవరిశిలో ప్రాణం పెట్టేంత వరకు మనల్ని ప్రేమించాడు. అది ఎవరు ప్రేమిస్తారు? ఒక భార్య భర్తను ప్రేమిస్తారా? భర్తను భార్య ప్రేమిస్తారా? అన్నదమ్ములు ప్రేమిస్తారా? అక్క చెల్లెలు ప్రేమిస్తారా? ఎవరు ప్రేమిస్తారంటే యేసుక్రీస్తు వారు మాత్రమే మనల్ని ప్రేమించేవాడు. అందుకని యేసుక్రీస్తు వారు నమ్ముతానికి కారణం ఏంటంటే ఆయన తప్ప వేరొక్కరు ఎవరు కూడా ఈ భూమి మీద మనల్ని ప్రేమించేవాడు లేడు. అధికారులైనా, ధనవంతులైనా, ఉన్నతమైన స్థితిలో ఉన్నవారైనా, అప్పుడప్పుడు వచ్చి వెళ్ళిపోయే రాజకీయ నాయకులైనా ఏదో మన నుంచి ఆశ కలిగి వస్తారు తప్ప నిజమైన ప్రేమ చూపించరు. అందుకనే మేము కూడా నాడు యేసుక్రీస్తు వారు ఎవరో అని తెలుసుకుని ఆయన ద్వారా ఆయన ప్రేమ ద్వారా మేము రక్షించబడిన తర్వాత మీరు కూడా రక్షించబడాలని ఆ యేసుక్రీస్తు వారి ప్రేమను మీకు నేను తెలియపరచాలని ఆశపడుతున్నాము. అందుకని యేసుక్రీస్తు వారు నమ్మండి. ఆయన నిజ దేవుడు, ఆయన తప్ప వేరొక దేవుడు లేడు. ఎందుకంటే ఆయనే మార్గము, ఆయనే సత్యము, ఆయన జీవము. ఆయన ద్వారాగానే తండ్రి వద్దకు మనము చేరతామనే మాటను మీకు తెలిపి మాటలను ముగిస్తున్నాను. ఈ కొద్ది మాటలు దేవుడు మీ హృదయంలో ఫలింపచేయనుగాక. ఆమేన్. హల్లెలూయా. టేకులవేది గ్రామ గ్రామస్తులకు ఈ సాయంకాల సమయంలో శుభవందనాలు. ఇంతగా ప్రేమించి మీ ఊరిని ప్రేమించి మమ్మల్ని ప్రేమించి ఎందుకు వచ్చామంటే యేసు ప్రభు వారు మమ్మల్ని అలా ప్రేమించారు. ఆ ప్రేమను మీకు చూపించడానికి ఈరోజు చాలామంది పేద స్థితిలో ఉన్నవారు, అనేక రీతిలుగా నలిగిపోతున్న వారు చాలామంది ఉన్నారు. కానీ దేవుడు అనబడిన ఎవరో తెలుసుకోలేకపోతున్నారు. ఈ మానవుడు సృష్టించిన సృష్టికర్త ఎవరో, లేకపోతే ఈ సృష్టిని సృష్టించిన దేవుడు ఎవరో తెలుసుకోలేక చాలామంది సతమతం అయిపోయి కనబడిన దానికల్లా మొక్కుతూ ఉండే ప్రజలుగా ఉన్నాం. కానీ నిజమైన రక్షకుడు యేసుక్రీస్తు ప్రభు వారు నిత్య జీవాన్ని ఇచ్చే దేవుడు కనుక ఆ దేవుడిని నమ్ముకోవాలని ఈ రోజున మీ అందరికీ నేను తెలుసు. చక్కగా వ్యాపారం చేసుకుంటూ ఉన్నతముగా ఉండేవాడిని. కానీ దేవుని ప్రేమను పొందుకుని దేవునితో సహవాసం చేస్తూ సేవలో అనేక మంది పేదవారికి, అనేక మంది అవసరం వారికి మరి సమస్యలు తీర్చాలని, పేదవారిని కనికరించాలని ఒక ఆలోచన కలిగి దేవుడు ప్రేమమూర్తి కనుక ఆ ప్రేమను మీకు చూపించడానికి ఈ రోజు మీకు బట్టలు ఇచ్చినా, బిస్కెట్లు ఇచ్చినా, లేకపోతే ఇది ఇచ్చినా సరే ఆయన ప్రేమను బట్టి మీకు చేయడం జరుగుతుంది. ఆ ప్రేమను పొందుకుని మేము దేవుని ప్రేమను చూపిస్తున్నాం. దేవుని ప్రేమను మీరు కూడా పొందుకోండి. మీరు ఏదైనా బలహీనంగా ఉంటే యేసు ప్రభు అని మీరు తలంచుకోండి. దేవుడు మిమ్మల్ని దీవిస్తాడు. యేసు ప్రభు నిజమైన రక్షకుడు, ఆయన రక్షించగలిగిన వాడు. ఆయన
పునరుద్ధానుడిగా మరణాన్ని గెలిచి తిరిగి లేచిన సజీవుడైన దేవుడు. ఆ దేవుడిని ఆరాధించే ఆలోచన కలిగి మీరు ఉండవలసిందిగా ప్రేమతో ఈ మాటలు ముగిస్తున్నాం. ప్రార్థన చేసుకుందామండి. సర్వాధికారి పరిశుద్ధాత్మ దేవుడా, శక్తిమంతుడానికి స్తోత్రాలు. ప్రత్యేకంగా నాయన సాయంకాల సమయంలో ఈ యొక్క టేకిలివేది గ్రామంలో ఉన్న ప్రతి ఒక్క బిడ్డని జ్ఞాపకం చేసుకోండి. బలహీనంగా ఉన్న ప్రభా అన్ని కుమారుని మీరు జ్ఞాపకం చేసుకోండి. ప్రత్యేకంగా అయ్యా మెడ ఉంటున్న ప్రభా ఆ యొక్క ఎలర్జీ, ఆ యొక్క తామర విషయంలో ప్రభా యేసు అధికారంగా నామములో ప్రభా మీరు ముట్టి స్వస్థపరచమని మీ దాసుడిగా నేను ప్రార్థన చేస్తున్నానయ్యా. కొన్ని సంవత్సరాల బట్టి నీ కుమారుడు బలహీనంగా ఉన్నాడు తండ్రి. ప్రత్యేకంగా బిడ్డను ముట్టండి తండ్రి. ఆ తామర తొలగిపోవడానికి చక్కని ఆరోగ్యవంతంగా నీ కుమారుడు ఉండడానికి సహాయం దయచేయమని, నీ కృపతో నీ కుమారుడు వద్దులు చేయమని, ప్రత్యేకంగా మీ దీవెన ఆశీర్వాదాలు కొమ్మరిచ్చామని అయ్యా. ప్రత్యేకంగా కూడి వచ్చిన ప్రతి బిడ్డను జ్ఞాపకం చేసుకోండి. మేము ఇంకా చాలా ఊర్లు వెళ్ళవలసింది ప్రభావ. మా మార్గాన్ని మీద సరళపరచమని యేసు శ్రేష్టమైన నామములో ప్రార్థన సమర్పిస్తున్న పరమ తండ్రి. దైవసాగరాలు అలాగే జవహర్ గారు రండి. అమ్మా అరుణా గారిని గట్ట దిగమనమ్మా. కొంతమంది పిల్లలకి బట్టలు ఇవ్వండి. పెద్ద పిల్లలు అటువంటి అది ఆ పిల్ల పిల్లకి సరిపోతుంది. ఈ పిల్లకి అరే పిల్ల చిన్నపిల్ల ఇంకన్నారు ఒకటే నీకు ఇచ్చాను కదా, నీకు ఇచ్చాను, నీకు ఇచ్చాను కదా, నీకు ఇచ్చాను కదా, నీకు ఇచ్చాను నీకు. ಆಯ್ತಾ ರೋಗ ఇంకెవరు రావు చీరలు? పిల్లలకి బట్టలు ఆల్రెడీ ఫోన్ అయ్యారు. ఇది ఏ ఊరండి? ఏ ఊరండి? అబ్బా పర్వాలేదు అయ్యారు. ఏంటి కరెక్ట్గా చెప్పండి క్లియర్గా. టేకిలి వీధి. టేకిలి వీధి. టేకిలి వీధి ఏమి లేదనన్నా, మీ గురించి ప్రతిరోజు కూడా ప్రార్థన చేస్తాం. మీ గురించి, మీ గ్రామం గురించి, ఆ బిడ్డల గురించి, భార్య గురించి, భర్తల గురించి. ఇక మా పని అదే కదా. మా సేవ పరిస్థితి వచ్చామంటే ఊరికేం వచ్చేసి ఇక మా సంఘాల్లో ప్రతిరోజు ఉదయం సాయంత్రం ప్రార్థన చేస్తాం. ఆ ప్రార్థన బట్టి మీకు మాకు కూడా దీవెన. మేము ఎందుకు వస్తున్నామంటే నాన్న మీకోసమే, మీకోసం ప్రార్థన చేస్తాం. తీసుకున్నా తల్లి ఇచ్చుకున్నారా? అమ్మకేవలేదు ఇందులో చూడండి. అమ్మ పిల్లలకి ఇంకా మూడు డ్రెస్సులు ఉన్నాయి. నీకు ఇవ్వాలమ్మా?
చిన్న చిన్నవి ఉన్నాయండి అయ్యారు ఇది ఎవరికి చూడండి బాగుంది ఇది. అది ఆ బాబు కంటించాను. చిన్నది అయిపోద్ది అంటే కొద్ది పెద్ద సైజు పొడుగొద్దాం ముంచి ఏమైంది సరిపోయే డ్రెస్ అని ఉంటే పండి దగ్గర ఉన్నాయి కదా దాంట్లో